Hi to all, welcome to Family of Me Vlogs. ఓకే, టుడే మనము ఎగ్ బిర్యానీ, సింపుల్ బ్యాచిలర్ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేను చేసిన ప్రాసెస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసి, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు అవైలబుల్గా ఉంటే పుదీనా అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. అండ్ దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండ్ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పొయ్యి మీద ఒక గంజుని పెట్టేసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. అండ్ నేను ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాను. 4 మెంబర్స్కి కావాల్సిన మెజర్మెంట్స్ చెప్తున్నాను. సో ఇక్కడ మనము 4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాము. తర్వాత ఓల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. దెన్ నెక్స్ట్ మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఉడకాలంటే ఈజీ టిప్, సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి స్మాల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత కొంచెం పుదీనా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. పుదీనా ఫ్లేవర్ హెల్త్కి చాలా మంచిది, అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపును కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనకి 3 టమాటోస్ యాడ్ చేస్తున్నాను. 3 టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయేలాగా కలుపుకొనేసి మనం తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే టమాటోస్ చాలా ఈజీగా ఉడికిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. సో మనం టమాటాల్లో సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 2 minutes వదిలేయండి, మంచిగా కుక్ అవుతుంది. ఆ లోపు రైస్ కొద్దాము. ఇక్కడ నేను రైస్ వాటర్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది అది కూడా వేసాను. అండ్ ఇంకా అన్నం అనేది అతుక్కోకుండా ముద్దలా అవ్వకుండా ఉండాలంటే కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, ఇది ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. ఈజీగా చేయడానికి ఇలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఫ్యామిలీస్కి అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ కానీ బ్యాచిలర్స్కి కాదు కదా. సో అలా సింపుల్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నేను 3.5 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీనికి 6 cups వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రైస్ ఉడికేలోపు మనం ఒకసారి కర్రీ చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ టమాటాలు మెత్తగా ఉడికిపోయినవి, మొత్తం స్మాష్ అయ్యాయి. ఇది కలుపుతున్నాను. చూడండి, టమాటాస్ మంచిగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. నేను రైస్లో సాల్ట్ వేసాను అండ్ టమాటా ఉడకడానికి కూడా సాల్ట్ వేసాను. అండ్ ఇక్కడ మళ్ళీ నేను చికెన్ మసాలా వేస్తున్నాను కాస్త మంచి ఫ్లేవర్ రావడానికి. దెన్ తర్వాత మనము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ బాయిల్ చేసిన గుడ్లు ఉన్నాయి కదా, వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే కర్రీ అనేది ఆ గుడ్లకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ అనేది. సో ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లని కర్రీలో వేసి కాసిన్ని నీళ్ళు పోసి మంచిగా ఉడికించుకోవాలి ఎగ్స్ని. అందులోకి కూర అనేది లోపల దాకా వెళ్ళాలి కాబట్టి కాసేపు ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి కర్రీలో. ఇక్కడ మన రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కర్రీ కాస్త చిక్కబడ్డాక దగ్గర వచ్చాక ఈ ఎగ్స్ని తీసి వేరే బౌల్లో వేస్తాను. ఎందుకంటే మనం రైస్ ఈ ఎగ్స్ పైనే వేసామనుకోండి, స్పూన్ దానికి ఉడికి అది చాలా మెత్తగా అయిపోయి
పీసెస్గా విడిపోతుంది. సో అందుకని అలా అవ్వకూడదు అనుకుంటే ఈ ఎగ్స్ అనేవి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి మన కూర చాలా గ్రేవీ చిక్కగా వచ్చేసింది. సో ఈ టైంలో మనం గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసేసి ఎగ్స్ అనేవి వేరే బౌల్స్లో వేసేసుకుంటాం. సో అన్ని ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ఇంకా ఆ రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. సో దాన్ని తీసుకొని ఇక్కడ మనము రైస్ వాటర్ని వంపనవసరం లేదు, ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తోటి వాటర్ తీసుకున్నాం కాబట్టి. సో ఈ రైస్ని ఈ కర్రీలో వేసేసి ఈ పైన మనము ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. దీనివల్ల ఎగ్స్ అనేవి స్మాష్ అవ్వవు, విడిపోవు, చాలా నీట్ ఫినిష్ ఉంటుంది అండ్ తినడానికి కూడా నోటికి టేస్ట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. సో ఇక్కడ మన వేడి ఎగ్ బిర్యానీ. ఇక్కడ మీరు అనుకోవచ్చు గంజులో వండేసి మళ్ళీ ఇదేంటి కుక్కర్ వచ్చిందని. ఇక్కడ నేను ఎందుకంటే మన కర్రీ అనేది కింద ఉంది కాబట్టి దాన్ని మిక్స్ చేసి వేరే బౌల్లో వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ప్యాన్లో వేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.